ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ ఫస్ట్ టీ20 మ్యాచ్ ప్రివ్యూ అయితే ఇద్దాం ఈ వీడియోలో. ఈ మ్యాచ్ అయితే బీసీఏ స్టేడియం జామ్తాలో అయితే జరగబోతుంది. సో మహారాష్ట్రలో అయితే ఇక ఈ స్టేడియం గురించి చూసుకుంటే బిగ్ బౌండరీస్ అయితే ఉంటాయి అండ్ స్లో అండ్ లో పిచ్ ఉండే అవకాశం ఉంది. పిచ్ అయితే ఎక్కువ స్పిన్నర్స్ కి హెల్ప్ఫుల్ గా ఉంటది. అలాగే వేరియేషన్స్ స్లోవర్ బాల్స్ వేసే బౌలర్స్ కి మంచి రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉంది పిచ్ లో అయితే. ఇంకా టాస్ గురించి చూసుకుంటే మాత్రం టాస్ విన్ అయితే మాత్రం ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే బాగుంటది. ఎందుకంటే ఇక్కడ 13 టీ20 మ్యాచ్ జరుగుతుంది. అందులో 75% ఫస్ట్ బ్యాటింగ్ చేసిన వాళ్ళే విన్ అయ్యిండ్రు. అండ్ హైయెస్ట్ చేజ్ చూసుకుంటే కూడా 123 రన్స్ మాత్రమే ఉంది. సో ఈ స్టాట్స్ అన్ని దృష్టిలో పెట్టుకుంటే మాత్రం ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే బాగుంటది. అండ్ హైయెస్ట్ స్కోర్ చూసుకుంటే ఇక్కడ 219 ఉంది. శ్రీలంక వాళ్ళైతే స్కోర్ చేసిళ్ళు ఇండియాకి అగైనిస్ట్ గా. అండ్ లోయెస్ట్ స్కోర్ చూసుకుంటే 79 ఆల్అౌట్ ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ మ్యాచ్ లో అయితే వచ్చింది. సో మళ్ళీ ఇప్పుడు ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ ఆడబోతున్నాయి. ఇక్కడ మనం టీమిండియా గురించి చూసుకుంటే మాత్రం టీ20 వరల్డ్ కప్ 2026 ముందు ఆడబోయే ఆఖరి టీ20 సిరీస్ చెప్పుకోవచ్చు ఇరు టీమ్స్ కూడా. సో టీమిండియా ప్లేయింగ్ 11 అయితే మీ స్క్రీన్ మీద చూసుకోవచ్చు. ఓపెనర్స్ అభిషేక్ శర్మ, సంజు శాంసన్ ఉంటారు. నెంబర్ 3 లో ఇషాన్ కిషన్ ఆడతాడని ఆల్రెడీ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ అయితే చెప్పేసిండు. సో శ్రేయస్ అయ్యర్ అయితే ప్లేయింగ్ లెవెల్ లో ఛాన్స్ అయితే దొరకదు. సో ఇషాన్ కిషన్ వరల్డ్ కప్ స్క్వాడ్ లో కూడా ఉన్నాడు కాబట్టి అతనే ఫస్ట్ చాయిస్ ప్లేయింగ్ లెవెల్ లో ఉండే అవకాశం ఉంది. శ్రేయస్ అయ్యర్ రిప్లేస్మెంట్ గా వచ్చిండు. సో అతన్ని ప్లేయింగ్ లెవెల్ లో పెట్టకపోవడం కరెక్టే అని అనుకుంటున్నాను నేను. అండ్ నెంబర్ 4 లో సూర్యకుమార్ యాదవ్, నెంబర్ 5 లో శివన్ దూబే, నెంబర్ 6 లో హార్దిక్ పాండ్యా, నెంబర్ 7 లో అక్షర్ పటేల్. సో వీళ్ళైతే ఫ్లోటర్స్ గా వాడుకోవచ్చు ఈ 3 ప్లేయర్స్ ని వికెట్స్ కోల్పోయిన దాన్ని బట్టి. అండ్ నెంబర్ 8 లో వరుణ్ చక్రవర్తి మన మెయిన్ స్పిన్నర్. నెంబర్ 9 లో కుల్దీప్ యాదవ్, రవి బిష్ణోయ్ ఎవరిని ఒక్కరిని తీసుకోవచ్చు. ఎందుకంటే స్పిన్నర్స్ కి ఎక్కువ ఫుల్ ఉంటది కాబట్టి 3 స్పిన్నర్స్ తో వెళ్లే అవకాశం అయితే ఉంటుంది. ఇద్దరిట్లలో ఎవరిని ఒక్కరిని తీసుకోవాలి. నెంబర్ 10 లో హర్షదీప్ సింగ్ గారు, హర్షిత్ రాణా. ఒకవేళ 2 ప్యూర్ స్పిన్నర్స్ తో వెళ్తున్నాం, బ్యాటింగ్ లో కొంచెం డెప్త్ తగ్గుతుంది అనుకుంటే హర్షిత్ రాణానే యాడ్ చేసే అవకాశం ఉంది అనుకుంటున్నా. ఎందుకంటే ఓడైలో మంచిగా బ్యాటింగ్ చేసిండు కాబట్టి. అండ్ నెంబర్ 11 లో జస్ప్రీత్ బుమ్రా. 2 ప్యూర్ స్పిన్నర్స్ కన్నా ఒక స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్ ఉంటే బాగుంటది. వాషింగ్టన్ సుందర్ ఇంజూర్ కాకుండా వాషింగ్టన్ సుందర్ స్ట్రేట్ అవే ప్లేయింగ్ లెవెల్ లోకి వచ్చేవాడు. సో అతని ప్లేస్ లో మరొక స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్ లైక్ కృణాల్ పాండ్యా, విప్రజ్ నిగమ్ లాంటి వాళ్ళని రీప్లేస్మెంట్ గా తీసుకుంటే బాగుండేది రవి బిష్ణోయ్ ప్లేస్ లో. అండ్ మరోవైపు న్యూజిలాండ్ స్క్వాడ్ గురించి చూసుకుంటే వాళ్ళు బీ టీమ్ తో వచ్చి ఓడే సిరీస్ అయితే విన్ అయ్యిండ్రు ఫస్ట్ టైం ఇండియాలో. సో ఇక్కడ టీ20 సిరీస్ లో కూడా మనకు షాక్ ఇచ్చే అవకాశం ఉంది. ఆ విధంగా ఉందని చెప్పొచ్చు వాళ్ళకి. బ్యాటింగ్ లో చూసుకుంటే డెవెన్ కాన్వే, మార్క్ చాప్మన్, రచిన్ రవీంద్ర, డారీ మిచెల్, గ్లెన్ ఫిలిప్స్ లాంటి మంచి మంచి బ్యాటర్స్ ఉన్నారు. బౌలింగ్ కూడా అవుట్ స్టాండింగ్ బౌలింగ్ ఉందని చెప్పొచ్చు. పేసర్స్ లో చూసుకుంటే మ్యాట్ హెన్రీ, జాకబ్ డఫీ, కైల్ జేమ్సన్ లాంటి పేసర్స్ ఉంటాయి. అండ్ స్పిన్నర్స్ లో అండ్ ఆల్రౌండర్స్ లో చూసుకుంటే మిచెల్ శాండర్, జేమ్స్ నిసమ్, మైకేల్ బ్రేస్వెల్ లాంటి మంచి ఆల్రౌండర్స్ ఉన్నారు. వీళ్ళకి ఇషోది రూపంలో మంచి స్పిన్నర్ కూడా ఉన్నాడు. అండ్ న్యూజిలాండ్ టీం ని ఏమాత్రం తక్కువ అంచనా వేయద్దు మనం. సో ఓడే సిరీస్ లో చూసినాం లాస్ట్ బాల్ వరకు ఫైట్ ఇస్తారు వాళ్ళు. ఫీల్డింగ్ లోనే చాలా రన్స్ సేవ్ చేస్తారు. సో ఇండియా అయితే యావరేజ్ స్కోర్ కన్నా ఎక్కువ రన్స్ అయితే స్కోర్ చేయాలి వాళ్ళ మీద విన్ కావాలంటే మాత్రం. ఈ మ్యాచ్ అయితే ఇండియా బ్యాటింగ్ వర్సెస్ న్యూజిలాండ్ బౌలింగ్ అయితే చెప్పుకోవచ్చు. సో ఈ మ్యాచ్ లో ఎవరు విన్ అవుతారు అనుకుంటున్నారు కింద కామెంట్ చేయండి. అలాగే నెక్స్ట్ వచ్చే క్రికెట్ అండ్ ఐపీఎల్ వీడియోస్ కోసం మన పేజ్ ని తప్పకుండా ఫాలో అయిపోండి.